అర్జున్ తన గదిలో మంచం మీద కూర్చొని తెరిచి ఉన్న తన చిన్న సూట్కేసును చూస్తున్నాడు. అందులో తనకిష్టమైన పులిబొమ్మ రాజా, తన మెత్తని గుప్పటి ఉన్నాయి. ఈరోజు రాత్రి అతను అమ్మమ్మ ఇంట్లో పడుకోవాలి. ఆ ఆలోచన రాగానే అర్జున్ కడుపులో ఏదో తెలియని భయం మొదలైంది. తన సొంత గదికి దూరంగా ఉండటం అతనికి కష్టంగా అనిపించింది. అమ్మమ్మ ఇంటికి చేరుకోగానే అమ్మ సునీత మోకాళ్లపై కూర్చుని అర్జునను గట్టిగా హత్తుకుంది. "నువ్వు చాలా ఆనందంగా గడుపుతావు నాన్నా" అని అమ్మ ప్రేమగా చెప్పింది. అర్జున్ తన కళ్ళు మూసుకుని అమ్మ దగ్గర ఉండే మంచి వాసనను పీల్చుకున్నాడు. అతను ధైర్యం తెచ్చుకొని తన సూట్కేస్ మరియు పులిబొమ్మతో లోపలికి అడుగుపెట్టాడు. అమ్మమ్మ కమలమ్మ తలుపు తీయగానే ఇంట్లో నుండి వేడివేడి పిండివంటల వాసన వచ్చింది. "రా నాన్నా అర్జున్, నీకోసమే చూస్తున్నాను" అంటూ అమ్మమ్మ పెద్ద నవ్వుతో స్వాగతం పలికింది. ఆమె అర్జున్ చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది. ఆ ఇల్లు చాలా వెచ్చగా, ప్రశాంతంగా ఉంది. ఆ సాయంత్రం అంతా అర్జున్, అమ్మమ్మ కలిసి వంటగదిలో గడిపారు. అమ్మమ్మ అర్జున్కు పిండితో చిన్న చిన్న ఉండలు చేయడం నేర్పించింది. అర్జున్ తనకిష్టమైన నక్షత్రం ఆకారంలో పిండివంటలు చేశాడు. అమ్మమ్మ వాటిపై కొంచెం పంచదార చల్లుతుంటే అర్జున్ భయం మెల్లగా తగ్గిపోయి మనసులో సంతోషం మొదలయింది. వంట పూర్తయ్యాక వారిద్దరూ పాత సోఫాలో కూర్చున్నారు. అమ్మమ్మ ఒక పాత ఫోటోల పుస్తకాన్ని తీసింది. అందులో అర్జున్ వాళ్ల నాన్న చిన్నప్పుడు దిగిన ఫోటోలు ఉన్నాయి. నాన్న కూడా చిన్నప్పుడు ఇదే ఇంట్లో ఆడుకున్నాడని తెలిసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. నాన్న ఫోటోలు చూస్తూ అర్జున్ ఎంతో సరదాగా నవ్వుకున్నాడు. సూర్యుడు అస్తమించి చీకటి పడుతోంది. పడుకునే సమయం దగ్గరపడింది. అర్జున్ మరియు అమ్మమ్మ కలిసి బ్రష్ చేసుకున్నారు. అద్దంలో చూసుకుంటూ ఇద్దరూ వింత వింత ముఖాలు పెట్టి నవ్వుకున్నారు. "మనమిద్దరం అడవిలో సింహాల్లా ఉన్నాం కదా" అని అమ్మమ్మ అనగానే అర్జున్ గట్టిగా నవ్వేశాడు. అర్జున్ మెత్తని దుప్పటి ఉన్న మంచం మీద పడుకున్నాడు. ఆ దుప్పటి నుండి సూర్యరశ్మి వాసన వస్తోంది. అమ్మమ్మ మంచం పక్కన కూర్చొని ఒక అందమైన కథ చెప్పడం మొదలుపెట్టింది. ధైర్యవంతులైన రాజులు, మాట్లాడే జంతువుల కథలు వింటుంటే అమ్మమ్మ గొంతు అర్జున్కు ఎంతో హాయిగా అనిపించింది. లైట్లు ఆర్పివేసినప్పుడు గదంతా నిశ్శబ్దంగా మారింది. కిటికీ బయట చెట్ల నీడలు గోడలపై కదులుతుంటే అర్జున్ మళ్లీ కొంచెం భయం వేసింది. అతను తన పులిబొమ్మను గట్టిగా హత్తుకొని కిటికీలోంచి చందమామను చూశాడు. అది తన ఇంటి దగ్గర ఉండే చందమామలాగే ఉంది, కాని ఈ చీకటిలో అంతా కొత్తగా అనిపించింది. అకస్మాత్తుగా తలుపు మెల్లగా తెరుచుకొని అమ్మమ్మ చేతిలో ఒక చిన్న గాజు దీపాన్ని పట్టుకుని లోపలికి వచ్చింది. అందులో చిన్న చిన్న దీపాలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. ఆమె దానిని అర్జున్ మంచం పక్కన ఉంచింది. "ఇది నీ ధైర్యదీపంలాన్నా, నువ్వు నిద్రపోయేటప్పుడు ఇది నీకు తోడుగా ఉంటుంది" అని అమ్మమ్మ అర్జున్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరుసటిరోజు ఉదయం దోసల వాసనతో అర్జున్ నిద్రలేచాడు. అతను ఎంతో ఉత్సాహంగా వంటగదిలోకి పరుగెత్తాడు. తనొక్కడే రాత్రంతా అమ్మమ్మ ఇంట్లో ధైర్యంగా ఉన్నందుకు అతనికి చాలా గర్వంగా అనిపించింది. అమ్మమ్మతో కలిసి అల్వాహారం తింటున్నప్పుడు అమ్మమ్మ ఇల్లు తన రెండో ఇల్లు అని అర్జున్ గ్రహించాడు.